లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎర్త్‌క్వేక్‌ని అయితే ఎక్స్‌పీరియన్స్ అయ్యా. లాస్ట్ నైట్ అంటే నవంబర్ 3 మార్నింగ్ 1:30కి తజికిస్తాన్‌లో కొన్ని ఏరియాస్‌లో మాగ్నిట్యూడ్ 5.6 అంట. కానీ డ్యామేజెస్ ఏం లేవు. సో, నాకైతే ఇది ఫస్ట్ టైమ్ అనమాట ఎర్త్‌క్వేక్ ఇంతవరకు లైఫ్‌లో. మధు అయితే ఇది సెకండ్ టైమ్ అంట. అంటే ఏప్రిల్‌లో ఒకసారి వచ్చింది తజికిస్తాన్‌లోనే. అప్పుడు వచ్చినప్పుడు కొన్ని డ్యామేజెస్ బానే జరిగాయి. కానీ ఈసారి ఆఫ్ఘనిస్తాన్‌లో ఎపిసెంటర్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్, అక్కడ 6.3 మాగ్నిట్యూడ్. కానీ ఇక్కడ తజికిస్తాన్‌లో 5.6 ఉండింది నైట్. డ్యామేజెస్ అయితే ఏం లేవు, కానీ ఆ షేకింగ్, ఆ వైబ్రేషన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ అయ్యానన్నమాట. నిజంగా చాలా భయమేసింది. మాకైతే 5 మినిట్స్, అది జస్ట్ 15-20 సెకండ్స్ వచ్చింది అంతే. కానీ నేను నైట్ 1:30కి వచ్చింది. నేను 5:30 వరకు అసలు నిద్ర పట్టల. మధుకైతే జస్ట్ అలా వచ్చిన 5 మినిట్స్ వరకు మేలుకున్నాడు. అట్లనే పడుకున్నాడు మళ్ళీ. మార్నింగ్ లేచిన తర్వాత ఎట్లుంది ఫస్ట్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ అంట. అదేమన్నా 3D సినిమానా బావుంది, బాలేదని చెప్పడానికి. నిజంగా చాలా భయమేసింది. టెర్రిబుల్ ఎక్స్‌పీరియన్స్ నిజం అంటే. సో, అది లాస్ట్ నైట్ జరిగింది. ఏప్రిల్‌లో వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము, ఇండియాలో ఉన్నాం. అప్పుడు మధుకైతే దీనికంటే ఎక్కువ వైబ్రేషన్స్, షేకింగ్ ఇవన్నీ ఎక్కువున్నాయంట ఏప్రిల్‌లో వచ్చినప్పుడు. ఈ ఎపిసెంటర్ ఆఫ్ఘనిస్తాన్‌లో కదా! సో, ఇప్పుడు ఈ తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్మెనిస్తాన్ ఇవన్నీ 300 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి. కాబట్టి ఇవి ఆఫ్టర్ షాక్ ఎఫెక్ట్స్. ఎర్త్‌క్వేక్ కాదు యాక్చువల్‌గా అంటే. అక్కడ ఆఫ్ఘనిస్తాన్‌లో స్టార్ట్ అయిన ఎర్త్‌క్వేక్‌కి ఇవన్నీ వైబ్రేషన్స్ అనమాట ఇవన్నీ. ఈ వైబ్రేషన్సే ఇంత ఘోరంగా ఉన్నాయి. నిజంగా 15-20 సెకండ్స్ నాకసలు ఆ లైట్ ఆన్ చేయడానికి కూడా ఎంత భయమేసింది. ఏమన్నా షాక్ వస్తుందేమో, ఏమైపోతుందో అసలు ఈ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుందేమో అని. నిజంగా ఈ కబోర్డ్స్‌లో హ్యాంగర్స్ ఇవన్నీ టక్ 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 అని షేక్ అవుతున్నాయి. ఆ సౌండ్‌కి ఎంత భయమేసింది. బెడ్ అంతా ఇట్లా వైబ్రేట్ అవుతుందనమాట. నిజంగా చాలా భయమేసింది. ఫస్ట్ టైమ్ అసలు ఎక్స్‌పీరియన్స్ అవ్వడం ఇట్లా. సో, మళ్ళీ మళ్ళీ ఈ ఎక్స్‌పీరియన్స్ వద్దనిపిస్తుంది.